క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 23,000 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఎత్తున వేతనాలు పెంచారు. గతంలో 6,000 ఉన్న వేతనాన్ని 10,500కు పెంచారు. అలాగే 200 తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ను కూడా ప్రకటించారు. దీంతో వీఆర్ఏలకు నెలకు 10,700 వేతనం అందనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన వేతనం ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. జీవో ప్రతులను బిఆర్ మీనా నుండి టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు జి రాంబాబు, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు పి నారాయణ అందుకున్నారు. భారీ ఎత్తున వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్కు వీఆర్ఏ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. గ్రామ రెవెన్యూ సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ కార్యదర్శిని ఈరోజు గత ఫిబ్రవరి నెలలో 22 తారీఖు రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వీఆర్ఏల యొక్క గౌరవ వేతనాన్ని 6,000 నుండి 10,500కు పెంచడం, అదేవిధంగా తెలంగాణ ఇంక్రిమెంటు 200 ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయం. అదేవిధంగా అందుగాను ఈ యొక్క గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రుల గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా సిఎస్ ఎస్పీ సింగ్ గారికి, స్పెషల్ సిఎస్ మీ బిఆర్ మీనా గారికి, మరి తదితర సంబంధిత అధికారులందరికీ కూడా మా వీఆర్ఏ సంక్షేమ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా మరి 010 పద్దును కూడా 2014లో ఫైనాన్స్ ఆర్థిక శాఖ వారు తొలగించారు. మరి దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 పర్యాయాలు మరి 010 పద్దును పునరుద్ధరించాలని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిని కోరడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆ యొక్క 010 పద్దు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము జీవో రాలేదు. ఆ యొక్క 010 పద్దును కూడా వీఆర్ఏ గౌరవవేతన విషయంలో తప్పక మరి పునరుద్ధరించి సత్వరమే జీవో విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఆర్థిక శాఖ వారిని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 24,000 మంది వీఆర్ఏలకు ఈ యొక్క గౌరవ వేతనం పెంచడం వల్ల ఎంతో లబ్ధి చేకూరింది. అదేవిధంగా అంటే దీనివలన ఈ యొక్క ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారు కానీ మరి 24,000 మంది మొత్తం కూడా రుణపడి ఉన్నాం. ఆ యొక్క రుణాన్ని మేము మా యొక్క శాయశక్తుల ప్రభుత్వం ముందడు బంగారు తెలంగాణ బాటలో నడుస్తున్న సందర్భంగా ఆ యొక్క బంగారు బాటలు నడవడానికి గ్రామాన ఉన్నటువంటి ప్రతి వీఆర్ఏ కూడా తప్పకుండా కృషి చేసి